ఘనంగా ఒక అభిమానం కోసం అభిమాన క్రికెటర్ల కోసం 18 ఏళ్ల కల సాకారమైనటువంటి సందర్భంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా బాధాకరం. ఎందుకంటే అభిమానం కాస్త సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం కాస్త విషాదంగా మారింది. సో దీంతో ఒక రకంగా అక్కడ స్తబ్దుగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పరిస్థితులు పూర్తిగా అక్కడ చూసుకుంటే అంటే జన సందోహంగా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. కాసేపటి క్రితం 4 గంటల నుంచి మనకి జనం ఒక్కసారిగా ఎక్కడున్నారు, మొత్తం అక్కడే జనాలు ఉన్నారా, మొత్తం అంతా ఎరుపుమయంగా మారిపోయింది. సో ఆ స్థాయిలో ఉన్నటువంటి జనాలు కంట్రోల్ చేయడం ఒక రకంగా పోలీసులు కూడా ఇబ్బందే. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రధానంగా ఒక రకంగా అభిమానం హద్దు దాటకూడదు అన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరు సమాధానం చెప్తారన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో అభిమానం కూడా ఒక హద్దుల్లో ఉంటే బాగుంటుందేమో. సో చూపించే విధానంలో కొంతవరకు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ ఈ స్థాయిలో వెళ్ళటం, క్రికెట్ను ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు భారత్లో. ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి వీధిలో కూడా క్రికెట్ సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఐపీఎల్ వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగినటువంటి పరిస్థితి. ఆర్సీబీకి లేకపోతే కోహ్లీకి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండొచ్చు, కానీ అది ఈ స్థాయిలో పెరగడం ఒక రకంగా ఇలాంటి వార్తలు ఉండడం నిజంగా బాధాకరం. సో కుటుంబ సభ్యులకు నా కొడుకు క్షేమంగా వస్తారు అనుకున్నటువంటి తల్లిదండ్రులకు ఒక రకంగా శోకం మిగిలింది. సో చూడాలి, ఆ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు మనకి అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తిగా అక్కడ పోలీసులు వారికి హాస్పిటల్ తీసుకువెళ్ళటం, అలాగే గాయాలైన వారికి చికిత్స కూడా అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా సాక్షాత్తు వెళ్ళటం, గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వం కూడా డీకే శివకుమార్ కూడా ముందు మ్యాచ్కి ముందు ఆల్ ద బెస్ట్ చెప్పడం, ఈసారి కప్పు మనదే అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఒక రకంగా ఇంత కళ సాకారమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో విషాదం జరగడం నిజంగా బాధాకరం. సో ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించి లేకపోతే లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెడితే అభిమానులు ఈ స్థాయిలో వస్తారని ఊహించకపోవడం కూడా కొంత కారణం కావచ్చు. కానీ మొత్తానికి ఒక విషాదంగానైతే సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. చూడాలి మరి మృతుల సంఖ్య పెరగకూడదని మనం కూడా కోరుకుందాం. వారు కూడా త్వరగా కోలుకోవాలి. ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి చక్కదిద్దే ప్రయత్నం కూడా అక్కడ పోలీసులు అధికారులు చేస్తున్నారు.